తెలంగాణ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శి మిత్రులందరికీ నమస్కారం. నిన్న జరిగిన ఒక మీటింగ్లో రిటైర్డ్ తహసీల్దార్ గారు ఆంజనేయులు గారు వాళ్ళ వ్యవస్థ గురించి, రెవెన్యూ వ్యవస్థ గురించి చెప్పుకోవడం జరిగింది. రెవెన్యూ వ్యవస్థ గురించి చెప్పుకోవడం మంచిదే. వాళ్ళ డిపార్ట్మెంట్లో జరిగిన లోటుపాట్లు ఏంటి, బాధలు ఏంటి, వాళ్ళకు తెలిసవి వాళ్ళు చెప్పుకోవడం మంచిదే. కానీ ఆ డిపార్ట్మెంట్లో మన పంచాయత్ సెక్రటరీలో పంపు మెకానిక్లు, ట్రాక్టర్ డ్రైవర్లు వచ్చారని చెప్పి అవహేళనగా మాట్లాడడం అనేది, మనం రికార్డు ఖరాబ్ చేయడం అనేది జరిగింది. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా అసలు ఏ స్థాయి నుంచి, కింది స్థాయి నేను చెప్పదలుచుకోలేదు, స్థాయి అనేది చెప్పదలుచుకోలేదు, ఎవరిని కించపరచదలుచుకోలేదు. కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆర్డీఓ స్థాయిలో, తహసీల్దార్ స్థాయిలో కూడా ఉన్నారు. కొంతమందికి చిన్నగా ఎగ్జాంపుల్ ఏంటంటే, మా నాన్నగారు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అటెండర్గా జాబ్ వచ్చింది. మన ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో అప్లై చేయడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ద్వారానే ఆయనకు జాబ్ వచ్చింది. అంటే వాళ్ళ మా తాతగారిది కాకుండా ఆయన చదువుని బట్టి ఇవ్వడం జరిగింది. మా నాన్నగారు 7th క్లాస్ చదవడం వల్ల ప్రమోషన్ రాలేదు. మా నాన్నగారు అటెండర్తో రిటైర్డ్ అయ్యారు 7th క్లాస్ కాబట్టి. మా నాన్నతో పాటు జాయిన్ అయిన వాళ్ళు 10th క్లాస్ చదివిన వాళ్ళు కూడా తహసీల్దార్ అయ్యారు, ఆర్డీఓలు కూడా అయ్యారు. అంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు అయ్యారు. అంటే నేను ఆ రెవెన్యూ వ్యవస్థ నుంచి రెవెన్యూ తిండి తినే ఈ స్థాయిలో వచ్చిన. అంటే ఒక డిపార్ట్మెంట్ గురించి మనం కించపరచొద్దు. ఎందుకంటే నేను 2014 ఏపీపీఎస్సీ ఎగ్జామ్ నిర్వహించిన 2014 బ్యాచ్లో పంచాయత్ సెక్రటరీగా రిటర్న్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ కావడం జరిగింది. మనం చేసే వృత్తిని మనం దైవంగా భావించాలి. మనకు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కూడా పంచాయత్ సెక్రటరీకి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇద్దరికి మంచి సంబంధాలు ఉంటేనే గ్రామాభివృద్ధి అనేది జరుగుతుంది. అంతే తప్పించి మనం రెవెన్యూ వ్యవస్థను కించపరచాల్సిన అవసరం ఏ రోజు రాలేదు. ఇప్పటి వరకు కూడా మాలో ఉన్న ఏ పంచాయత్ సెక్రటరీ కూడా ఎక్కడ కూడా రెవెన్యూ వ్యవస్థ గురించి బ్యాడ్గా మాట్లాడలే. మా పై అధికారులు కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకు ఎట్లాగో గౌరవం పై స్థాయిలో వాళ్ళకి ఏంటంటే ఒక వింగ్ ఏంటంటే రెవెన్యూ దాంట్లో చిన్న స్థాయి ఉద్యోగ విఆర్ఏ స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు ఒక హైరార్కీ ఒక మెయింటైన్ చేస్తారు. వాళ్ళకు చిన్న విఆర్ఎన్ కూడా ఇబ్బంది కలిగిన కలెక్టర్ స్థాయిలో వాళ్ళని కాపాడుకునే శక్తి వాళ్ళు ఆ విధంగా ఒక సిస్టమ్ని తయారు చేసుకుని బిల్డప్ చేసుకున్నారు. మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఆ హైరార్కీ లేదు. ఎందుకంటే పంచాయత్ సెక్రటరీ కింది స్థాయి పంచాయత్ సెక్రటరీకి ఇబ్బంది కలిగితే మా పంచాయత్ సెక్రటరీ నుంచి ప్రమోషన్ వచ్చిన ఎంపీఓలు, ఎంపీడీఓలు ఉన్నారు కూడా. కారోబార్ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎంపీఓలు అయ్యారు. వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న కలెక్టర్ ఆదేశాలను భరిస్తారు. కానీ నేను కింద స్థాయిలో ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్, గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అనేది జిల్లా అధికారులకు తెలియదు. అయినా కానీ మనోళ్ళు భయపడతారు. కానీ వీళ్ళను సర్దుకొని వెనక వేసుకునే పాటు చాలా తక్కువ. మన డిపార్ట్మెంట్లో, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 100కు ఒక 10%, 20% మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళంతా ఈ విధంగా. అంటే మన డిపార్ట్మెంట్లో, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి జిల్లా స్థాయి అధికారుల వరకు కూడా ఒక మంచి వాతావరణం కలిగించుకుంటే మనల్ని ఇంకో డిపార్ట్మెంటు ఏలెత్తి చూపాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఆంజనేయులు సార్ గారు మీరు చెప్పిన మాటలు ఒకసారి వెనక్కి తీసుకోవాలి. ఈరోజు మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 9,000 మంది పంచాయత్ సెక్రటరీలు నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీకి ఒక సెక్రటరీ ఉండాలని చెప్పి 9,000 మందిని తీసుకోవడం జరిగింది. 2014లో 2,300 మంది తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో తీయడం జరిగింది. దగ్గర 10,000 మంది పైగా డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసి తర్వాత బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో చాలామంది మళ్ళీ ఫర్దర్ స్టడీస్ చేసుకొని గ్రూప్ 2, గ్రూప్ 1 ఆఫీసర్లు కూడా ఐఏఎస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు పంచాయత్ సెక్రటరీ. కాబట్టి ఎక్కడ కూడా ఎవరిని తక్కువ చేయొద్దు. మన ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్లో అంటే 2014 తర్వాత కొత్తగా రిక్రూట్ అయ్యే వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా అందరూ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఎవరూ లేరు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో. డిగ్రీ ఆల్రెడీ గతంలో ఎవరైనా ప్రమోషన్స్ ద్వారా వచ్చి ఉంటే వాళ్ళు ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయారు. దాదాపు ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లు అందరూ కూడా మంచి క్వాలిఫికేషన్ ఉన్న స్టాఫే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అన్నీ కంప్యూటర్తో అనుబంధమై ఉన్నాయి. అంటే సెల్ యాప్ ఉంటుంది, డైలీ శానిటేషన్ యాప్ ఉంటుంది. అవన్నీ కొట్టాలంటే మినిమం డిగ్రీ ఉండాలి. డిగ్రీ లేని వాళ్ళకు మినిమం నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోతే చేయలేరు.
మీ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎందుకంటే మా డిపార్ట్మెంట్లో నిఘా ఎక్కువ పెట్టిరు. మేము మా దాంట్లో ఏంటంటే యూనిటీ లేదు. మాకు పంచాయత్ సెక్రటరీ పడితే మా పై అధికారులకు అంత లేదు కదా, మనం పంచాయత్ సెక్రటరీకి ప్రాబ్లం అని చెప్పేసి మాకు కొద్దిగా కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల, మా యూనియన్లో బలంగా లేకపోవడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మిత్రులు ఒకసారి గమనించి మనకు జరిగిన ఈ సమస్యను మనము సామరస్యంగా చేసుకోవాలంటే మనలో యూనిటీ ఉండాలి. మన వ్యవస్థ 12,000 మంది ఉన్నాం. మనం గ్రామ స్థాయిలో ఈరోజు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి వరకు, చిన్న స్థాయి సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు ఏ పథకం పోవాలన్నా పంచాయత్ సెక్రటరీ లేకుండా ఈ పథకం పోయేది ఉండదు. ఒక రెవెన్యూ మన ల్యాండ్ విషయాలు తప్ప మిగతా విషయాలు రెవెన్యూ ల్యాండ్ విషయాల్లో కూడా మా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఏ ప్రభుత్వ పథకం వచ్చినా, ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన వచ్చినా ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో పంచాయత్ సెక్రటరీ లేకుండా ఈరోజు పంచాయత్ సెక్రటరీ లేకుండా పనిచేయడం అనేది కళగా మారిపోయింది. ఎందుకంటే పంచాయత్ సెక్రటరీ ప్రతిదానికి కీలకం. ఏ డిపార్ట్మెంట్కైనా మోల్ రోడల్గా పంచాయత్ సెక్రటరీలు ఇస్తుంది. కాబట్టి గమనించి మిత్రులందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే మన డిపార్ట్మెంట్ గురించి వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు మన కింది స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు ఒక యూనిటీ ఉండి మనలో ఒక మంచి వాతావరణం ఏర్పరచుకొని మనం కూడా మనకు సూటిపోటి మాటలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు తొందరగా నాయకత్వాన్ని బలపరిచి ఈరోజు జరిగే ఎవరైతే అంజనేయులు సార్ గారు మనకు రిటైర్డ్ తహసీల్దార్ చెప్పారో వాళ్ళు కూడా మనకు ఇలాంటి మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ గురించి చేసిన చివాట్లను ఒక్కసారి ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఇట్లాంటి వాతావరణం రాకుండా ఎవరి డిపార్ట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళే చూసుకోవాలి. మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించినవి ఉన్నాయి, మేమే చూసుకుంటాం. మాకు సంబంధించిన వాటి మీద వాళ్ళు ఒకవేళ పంపు మెకానిక్లు వాళ్ళు వచ్చిరని చెప్పారు, బాగుంది. కానీ రికార్డు ధ్వంసం చేసి రికార్డు ఆగం చేశారంటే రికార్డు ఆగం చేసిన దాంట్లో ఎంతమంది ఉంటారో అవన్నీ చూసుకోండి. మా డిపార్ట్మెంట్ మీద అనవసరమైన మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. కాబట్టి మనలో ఐక్యత ముఖ్యమైనది. కాబట్టి ఐక్యత గురించి ఖచ్చితంగా అందరూ సహకరించి మన యూనిటీకి స్ట్రెంత్ చేసుకోవాలి. రేపు భవిష్యత్తులో కూడా మన డిపార్ట్మెంట్కే మన గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ కీలకంగా మారింది పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే. కాబట్టి భవిష్యత్తు కూడా మనకే ఉంటుంది. కాబట్టి మనలో యూనిటీ లేకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి యూనిటీ ఫస్ట్ కావాలి, యూనిటీ కోరుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అందరికీ.